రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. వీటితో ఇప్పటిదాకా మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది. ఇక 7 రోజుల్లో అభయహస్తం 6 గ్యారెంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారం వరకు 12,171 బీసీలు 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించారు. చివరి రోజు మరిన్ని అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ మినహా 7 రోజులు రోజుకు 2 గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తూ వచ్చారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించనున్నది. గ్రామ సభలు అప్లికేషన్లు ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీటీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డేటా ఎంట్రీని ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని ఇప్పటికే సిఎస్ శాంతకుమారి కలెక్టర్లను ఆదేశించారు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 కటకం మృత్యుంజయం. రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజు అభయహస్తం 6 గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చివరి రోజు కావడంతో ప్రజాపాలన కౌంటర్ల వద్ద అర్జీదారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు కౌంటర్ల వద్ద క్యూ కట్టారు. ఇక అన్ని జిల్లాల మంత్రులు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి రోజు కావడంతో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో కొండ సురేఖ, మెదక్లో దామోదర రాజనరసింహ, మధిరలో బట్టి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇక ప్రజాపాలన ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి పథకాలను అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. వీటితో ఇప్పటిదాకా మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆఖరి రోజు భద్రాద్రి కొత్తగూడెంలో ఏ విధంగా కార్యక్రమం నడుస్తుంది? తెలంగాణ రాష్ట్రంలోని గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రెండోసారి కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పథకంలో భాగంగా గత నెల 28వ తేదీ నుండి ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ నెల 6వ తేదీ అంటే ఈ రోజు చివరి రోజు వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి 6 పథకాలలో ఈ యొక్క గ్యారంటీ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్నటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు 3,06,444 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ యొక్క దరఖాస్తుల్లో తమ యొక్క లబ్ధిదారులకు కావాల్సినటువంటి పథకాలకు అర్హులైనటువంటి ఈ యొక్క దరఖాస్తులను స్వీకరించినటువంటి అధికారులు ఇక్కడ అన్ని కూడా అప్లికేషన్లు అన్ని కూడా ఆన్లైన్ చేయడం మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఈ యొక్క సమితి సింగారం పంచాయతీలో ఉన్నాము.
ఇక్కడ ఉప సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. వివరాలు అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఈ నెల అంటే పోయిన నెల 28వ తేదీ నుండి ప్రజాపాలనలో భాగంగా చేపట్టినటువంటి దరఖాస్తుల స్వీకరణ ఏదైతే ఉందో కావడంతో దరఖాస్తుదారులు వారి యొక్క అప్లికేషన్లు ఇక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రజల నుంచి ఇంకా ఏమైనా వారు కోరుతున్నారా, ఈ యొక్క అప్లికేషన్ లో ఉన్నటువంటి అంశాలే కాకుండా ఇంకా ఇతర ఏమైనా కోరుతున్నారా? మా గ్రామ పంచాయతీలో మేము 8 టీములుగా ఏర్పడి అప్లికేషన్స్ ఇంటింటికి పంపించడం జరిగింది మా సిబ్బందితో. మాకు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం 5, 6 తారీఖుల్లో మా గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. నిన్ననే మేము 5 ప్రదేశాల్లో 35 కౌంటర్లతో ఈ యొక్క అప్లికేషన్లు రిసీవ్ చేసుకుంటున్నాం. ఈ రోజు లాస్ట్ రోజు ఒక గ్రామ పంచాయతీ ఆఫీసులో పెట్టాం. ఇక్కడ కూడా 6 కౌంటర్లతో మేము అప్లికేషన్ తీసుకుంటున్నాము. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక రేషన్ కార్డు ఇవ్వలేదో గత ప్రభుత్వం, ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు రేషన్ కార్డుల కోసం అత్యధికంగా కోరుతున్నారు. మరి రేషన్ కార్డులు అయితే దీంట్లో లేదు. నెక్స్ట్ విజిట్ లో ఏమైనా పెడతారేమో చూడాలా. రేషన్ కార్డులు ఇవి కాకుండా రేషన్ కార్డులు ఇస్తే బాగుంటది అని జనం నుంచి బాగా మంచి స్పందన వచ్చింది. దీంట్లో కూడా ఇప్పుడు పెట్టిన అప్లికేషన్ అందరూ కూడా ఎక్కువ ఇందిరమ్మ ఇళ్ల కోసము 6 లక్షల మన తర్వాత ఈ గృహజ్యోతి అని మనం 200 యూనిట్ల కరెంటు వారి కోసం మహాలక్ష్మి పథకం కోసం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీట్ లో కూర్చోగానే సీఎం సంతకం చేయడం కూడా మొదటి 2 కార్యక్రమాలు ఏదైతే ఉందో మహిళా మనులకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము, తర్వాత 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. మిగతా 4 పథకాల కోసం ఈ యొక్క అప్లికేషన్ జరుగుతుంది. ప్రతి కుటుంబం నుంచి కూడా వస్తున్నాయి అప్లికేషన్స్. అందరు కూడా చాలా ఆశతో ఈ కొత్త గవర్నమెంట్ మా కొత్త యొక్క ఆశల్ని నెరవేర్చాలని కోరుకుంటున్నారు. రేషన్ కార్డుల మీద ఒకసారి పరిశీలి చేయాల్సిందిగా మేము పెద్దల్ని, అధికారులను, ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మణుగూరు నియోజకవర్గంలో ఈ యొక్క ప్రజల నుంచి ఈ యొక్క అప్లికేషన్ లో పొందపరిచినటువంటి అంశాలే కాకుండా ఇంకా ఇతరత్ర అంశాలు, ఇంకా అంటే రేషన్ కార్డులు ఎలాగో స్వీకరిస్తున్నారు, వాటికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అవి కాకుండా ఇంకా ఏమైనా ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటారా వారికి? ఇప్పుడు ఇది మణుగూరు అనేది పారిశ్రామికంగా వృద్ధి చెందుతున్న ప్రాంతము. ఇక్కడ ఇళ్ల స్థలాలు చాలా మంది పేదవాళ్ళకి లేవు. ఇళ్ల స్థలాలు కూడా ఏర్పాటు చేసి అక్కడే ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తే బాగుంటుందని కూడా చాలా మంది మమ్మల్ని అడగడం జరుగుతుంది. దాన్ని మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి. అంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. అవి అసంతృప్తిగా కొన్ని చోట్ల నిలిచిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అర్హత లేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి కేటాయించినటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క దరఖాస్తులతో పాటు ప్రజల నుంచి ఇలాంటి అంశాలు ఏమైనా వస్తున్నాయంటారా? డబుల్ బెడ్రూమ్లు నిర్మాణమైనవి పూర్తి వాటిని లబ్ధిదారులకి కావాలని కోరుతున్నారా? ఏమైనా అలాంటి అంశం ఏమైనా ఉందా? ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ ఇక్కడ వాగుమలారంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఉన్నాయి, ఒక 60 దాకా. వాటిని ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. అవి అంతా పెండింగ్ గా ఉన్నాయి. మరి వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కట్టినా కూడా ఇక్కడ ఓన్లీ ఇది 170 యాక్ట్ కాబట్టి, షెడ్యూల్ ఏరియా కాబట్టి ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఆ ఇల్లు కేటాయించబడింది. ఇక్కడ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎస్టీ వాళ్ళకి కాకుండా బీసీకి కానీ, ఓసీకి కానీ ఎవరైనా పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా జనాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఈ యొక్క సమితి సింగారం సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ నుంచి వచ్చేటువంటి దరఖాస్తుదారుల నుంచి వచ్చేటువంటి ఇంకా అంటే అప్లికేషన్ లో పొందపరిచిన అంశాలే కాకుండా ఇతరత్ర అంశాలు ఏమైనా వారి దరఖాస్తుదారులు మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఏమైనా ఉన్నాయంటారా? అంటే కొత్త గ్యాస్ కలెక్షన్ అడుగుతున్నారు. ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పాడుగా, ఆ స్థలాలు చాలా వరకు లేవండి. ఆ స్థలాల కోసం స్థలాలు ఇస్తే మేము ఇల్లు కట్టుకుని, అంటే స్థలాలు ఇచ్చి గవర్నమెంట్ కట్టిస్తే బాగుంటుందని కొంత చెప్పడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు అయితే చాలా వరకు అడుగుతున్నారు. కొత్తగా మ్యారేజ్ అయిన పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కొత్త రేషన్ కార్డు వేరే కుటుంబంగా ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి. ఇంకా గతంలో కట్టించిన మన ఇవి డబుల్ బెడ్రూమ్ కట్టించిన వాటికైతే వాయం గారు ఉన్నప్పుడు కట్టించినవి అవి గతంలో మన రేగా గారు వచ్చినప్పుడు మన మున్సిపాలిటీ వాళ్ళకని కేటాయించారు. ఇప్పుడు మాఘమల్లంలో ఒక 20-30 కట్టారు. ఆ 20 కూడా పేద ప్రజలకు ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన ఉంది. ఇప్పుడైతే చాలా వరకు అయితే ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. ఇల్లు స్థలాల వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అనేది మా దృష్టికి వస్తుందండి. అంతే. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి జిల్లాలోనే ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజు అభయహస్తం 6 గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చివరి రోజు కావడంతో ప్రజాపాలన కౌంటర్ల వద్ద అర్జీదారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కౌంటర్ల దగ్గర క్యూ కట్టారు. ఇక అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి రోజు కావడంతో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో కొండ సురేఖ, మెదక్లో దామోదర రాజనరసింహ, మదిరలో బట్టి విక్రమార్క పాలన ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక ప్రజాపాలన ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి పథకాలను అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. లైవ్ ద్వారా శ్రీకాంత్, చెప్పండి, ప్రజాపాలన కరీంనగర్లో ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? రైట్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రజాపాలన కార్యక్రమానికి కూడా గత నెల 28వ తేదీ నుంచి కూడా ఈ రోజు ఆఖరి రోజు అవడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ దరఖాస్తులు ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి లబ్ధిదారులకు పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ దాదాపుగా 3,12,320 దరఖాస్తులు రాగా ఉమ్మడి జిల్లా నుంచి జగిత్యాల నుండి 2,83,438 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఇప్పుడు సిరిసిల్ల ఇటు పోతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,50,888 దరఖాస్తులు రాగా పెద్దపల్లి జిల్లాలో 2,52,102 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఇదంతా కూడా ఏదైతే గత ప్రభుత్వ తీరుపై అసహనంతో ఉన్న ఆ ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఆశలు నెరవేరుతాయంటూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,000కి పైగా ఇప్పటికే దరఖాస్తులు అయితే సమర్పించారు. అంటే ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ అయినప్పటికీ కూడా ప్రజల వద్దకే వచ్చి అధికారులు ఈ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం మాత్రం ఈ రోజు చివరి తేదీ ఉండడంతో కూడా అంటే ఈ రోజు ముగియనుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా లబ్ధిదారులు అంటే తమకు రేషన్ కార్డుల విషయంలో కానీ ఏదైతే మహిళలకు గ్యాస్ సిలిండర్ కు సంబంధించి 500కి గ్యాస్ సిలిండర్ కు సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్న పరిస్థితితో, ఇకపోతే మహిళలకు చేయూతగా కూడా ప్రతి నెల 2,500 రూపాయల వృత్తిని కూడా చెల్లించడానికి 6 గ్యారంటీ పథకాల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కూడా అర్జీలు సమర్పిస్తున్న పరిస్థితి. మనతో పాటు స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నా. చెప్పండి, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,000కి పైగా కూడా దరఖాస్తుల వెల్లువనైతే దీన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు గత ప్రభుత్వంలో వచ్చేసి చాలా మటుకు బంగారు తెలంగాణ ఇస్తాం, మేము చాలా అభివృద్ధి చేస్తాం ఈ రాష్ట్రాన్ని అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మనకు చూస్తే అభివృద్ధి పేరుతో వాళ్ళు అమలు మాత్రమే కనిపించింది. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన మేరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ వివిధ రకాలుగా పేద ప్రజలను ఆడుకునే పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ కూడా ఆ రకంగా అభివృద్ధి కనిపిస్తుంది. సో ఆ పరిపాలనను వాళ్ళు పోయి తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఎట్లా ఉంది, ఎంతమంది రోజుకి ఎంతమంది ఆ యాంగిల్ అడుగుతారు. కాంగ్రెస్ పరిపాలన బాగుంటుందనే విశ్వాసంతో ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా 2 గ్యారెంటీలను ఇప్పటికీ అమలు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సు కానీ 10 లక్షల ఆరోగ్య బీమా సంబంధించి ఇప్పుడు మిగతా ఈ గ్యారెంటీ అమలు విషయం లోపల వాళ్ళు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొంతవరకు మాకు గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పోల్చి ఉంటే తీసుకుంటే కనుక కొంత ఇప్పటికే ప్రకటించిన 10 రోజుల లోపల 2 గ్యారెంటీలు అమలు చేసిన పద్ధతి కాంగ్రెస్ పార్టీ కొంత భరోసా అయితే ఉంది. దాని ప్రకారం ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ దరఖాస్తులు సమర్పించుకోవడం జరుగుతున్నది. సో దీన్ని బట్టి చూస్తే కొంత పబ్లిక్ కొంత వేసి చూసే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా పరిపాలన ఉంటున్న విషయంలో కూడా ప్రజలు కొంత వేసి చూసే అవకాశం అయితే కనిపిస్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా కూడా రాష్ట్ర గత ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి కాంగ్రెస్ పార్టీ తమను ఆదుకుంటుందని చెప్పేసి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు సమర్పిస్తున్న పరిస్థితి. మనతో పాటు ఒక అధికారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అంటే మీరు ఇక్కడ ఈ డివిజన్ కు సంబంధించి దరఖాస్తులు
ఇప్పుడు 28వ తేదీ నుండి ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా అంటే రోజుకు ఎన్ని దరఖాస్తుల వరకు వచ్చాయి? డైలీ ఆన్ యావరేజ్ 200 వచ్చాయి. 8 డేస్ కాబట్టి 1600 అప్లికేషన్ దాకా వచ్చాయి. అప్రాక్సిమేట్లీ మనం డైలీ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తున్నాము. స్కీమ్ వైజ్ కూడా రిపోర్ట్ ఇస్తున్నాం. అంటే ముఖ్యంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్న తరుణంలో దీనికి ఎక్కువగా అంటే వాళ్ళు రేషన్ కార్డులకు సంబంధించి కానీ మహిళల మృతి కానీ విద్యుత్ ఛార్జ్ ఎలాంటి వాటికి ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటుంది? మహాలక్ష్మి స్కీమ్ కి ఇంకా ఇతర మహిళల కోసము చేయూత కోసము చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. వాళ్ళ అదర్ అప్లికేషన్స్ లో రేషన్ కార్డ్ అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. మెయిన్ గా మాత్రం ఈ స్కీమ్స్ కి ఎక్కువ. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే 28వ తేదీన ప్రారంభమైన ఈ ప్రజాపాలన ఈ రోజు చివరి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు అయితే వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ జోష్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజు అభయహస్తం 6 గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చివరి రోజు కావడంతో ప్రజాపాలన కౌంటర్ల వద్ద అర్జీదారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు కౌంటర్ల దగ్గర క్యూ కట్టారు. ఇక అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి జోషి లైవ్ ద్వారా అందిస్తారు. జోషి, చెప్పండి, ఆఖరి రోజు ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ విధంగా సాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? ఓకే. యాంకర్ ఆడియో వినిపించట్లేదు నాకు. స్వీకరణకు సంబంధించి ఈ రోజు చివరి రోజు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఖానాపూర్ ఈ యొక్క వార్డు 31వ వార్డుకు సంబంధించినటువంటి ఈ సెంటర్ వద్ద ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ సెంటర్ వద్ద మనం ఉన్నాము. మనం ఇక్కడ చూడవచ్చు దరఖాస్తు స్వీకరణకు సంబంధించినటువంటి కౌంటర్ వద్ద వాళ్ళందరూ కూడా స్థానిక జనాల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి ప్రక్రియను మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ నర్సింగ్ చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత నెల 28న ఆరంభమైనటువంటి ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఈ రోజు చివరి రోజు. ఇప్పుడు మరి కాసేపట్లో వీళ్ళకు భోజన విరామం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఉండేటటువంటి సెషన్ తో ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రతి వార్డులో కూడా హౌస్ హోల్డ్ ఎన్ని ఉన్నాయో అన్ని కూడా అందరూ కూడా దరఖాస్తులు సమర్పించినటువంటి వైనము. అయితే నిన్నటి వరకు, నిన్న సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి దరఖాస్తులను ఒకసారి పరిశీలించినట్లయితే 2,02,880 దరఖాస్తులు ఈ 5 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి రావడం జరిగింది. అలాగే
5 గ్యారెంటీ స్కీమ్లు కాకుండా ఇతరత్ర అవసరాల నిమిత్తం ఎవరైతే దరఖాస్తులు ఇక్కడ ప్రజాపాలనలో సమర్పించుకున్నారో వాటికి సంబంధించినటువంటి ఫిగర్స్ చూసినట్లయితే 23,921 దరఖాస్తులు ఇతర అవసరాల నిమిత్తం రావడం జరిగింది. అయితే దీంట్లో మండలాల వారీగా అర్బన్ అలాగే రూరల్ వారీగా కూడా దరఖాస్తులకు సంబంధించినటువంటి వివరాలను మనము చూసినట్లయితే అర్బన్ కు సంబంధించినటువంటి దరఖాస్తుల కంటే కూడా రూరల్ పరిధిలో ఉన్నటువంటి దరఖాస్తుల ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ రోజు అంటే చివరి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేటటువంటి విషయాన్ని మాత్రం ఈ రోజు సాయంత్రం ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైనటువంటి స్థాయిలో అన్ని కేంద్రాల వద్ద కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అలాగే 28కి ముందు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందో దాని ప్రకారంగా పూర్తిగా అన్ని కేంద్రాల వద్ద కూడా అవసరమైన మేరకు చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంటే జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది అని భావించినటువంటి ప్రాంతాల్లో మాత్రం ఒక స్థాయిలో కొంతమంది పోలీసులను కూడా అక్కడ నియమించడం జరిగింది వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి నిమిత్తము. అయితే ప్రస్తుతం మనము ఇక్కడ చూస్తున్నాము జనాలు చివరి రోజు కూడా అంటే ఏవైనా అవసరాలు ఉండి ఇన్ని రోజుల పాటు వాళ్ళు దరఖాస్తులు సమర్పించలేనటువంటి వాళ్ళందరూ కూడా చివరి రోజున వచ్చి తమ దరఖాస్తులను ఇక్కడ సమర్పిస్తున్నటువంటి ప్రక్రియ. అయితే కొంతమంది జనాలు అంటే నిరక్షరాస్యులు కావచ్చు, దీనిపైన అవగాహన లేనటువంటి జనాలు కావచ్చు, వీళ్లకు పూర్తిగా ఇక్కడ వాళ్లకు దరఖాస్తులు ఎలా పూరించాలి అనేటటువంటి విషయంతో పాటుగా అన్ని విషయాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్లకు వివరిస్తూ పూర్తిగా సామరస్యపూర్వకంగా ఇక్కడ శాంతియుతంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఇంతవరకు అయితే తలెత్తలేదు. సాంకేతికంగా కావచ్చు అలాగే ఇతరత్ర విషయాల్లో కావచ్చు ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రజాపాలనకు సంబంధించినటువంటి కౌంటర్ల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తకపోవడం అనేటటువంటిది ఇక్కడ చేపట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని అంటే పకడ్బందీగా చర్యలు చేపట్టిన విషయానికి ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు. అయితే మొత్తానికి చూసినట్లయితే ఈ రోజుతో ముగియనున్నటువంటి ఈ యొక్క దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 17 వరకు పూర్తిగా వీటిని పూర్తిగా తలపట్టేటటువంటి అంటే పూర్తిగా వాటి పరిశీలనకు సంబంధించినటువంటి సంతు పూర్తి చేయాలనేటటువంటి ఆదేశాన్ని ఇప్పటికే కలెక్టర్ రాహుల్ రాజు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క వీటి పూర్తి ఏదైతే ఉంటుందో వివరాల పరిశీలనకు దరఖాస్తుల పరిశీలనకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఎవరైతే తాత్కాలిక సిబ్బంది ఉంటారో కాంట్రాక్ట్ సిబ్బంది ఉంటారో కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర కార్యాలయాల్లో ఉండేటటువంటి కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను వినియోగించాలనేటటువంటి ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఇవ్వడం జరిగింది. అయితే చివరి వరకు అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో సీతక్క ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో స్వయంగా జిల్లా ఉన్నతాధికారులు పేర్కొన్నటువంటి ప్రకారంగా చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 లక్షల దరఖాస్తులు ఇక్కడ స్వీకరించేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాలు చూసినట్లయితే మాత్రం 2 లక్షలకు పైసలకు దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆదిలాబాద్ లో స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భంలో ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు అనేటటువంటి విషయం మనకు కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే టార్గెట్ ఉందో జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ సమక్షంలో తెలిపినటువంటి టార్గెట్ ఉందో ఆ టార్గెట్ మాత్రం పూర్తిగా ఆదిలాబాద్ జిల్లాలో పూర్తయినట్లుగా మనకు గణాంకాన్ని బట్టి తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇది వరకు గడిచినటువంటి 28 నుండి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రక్రియ ఇక్కడ నడిచింది, టార్గెట్ ఏమైనా ఇచ్చారా అనేటటువంటి విషయాలు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండమ్మా, ఇక్కడ మీకు ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ లో ఏదైనా టార్గెట్ ఇవ్వడం జరిగిందా? టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యారు? అంటే ఇక్కడ ఈ దరఖాస్తుల స్వీకరణ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే ఏవైనా అంటే ఎటువంటి ఇబ్బందులైనా ఏమైనా తలెత్తడం జరిగిందా లేకపోతే పూర్తిగా సానుకూలంగా జరిగిందా? సానుకూలంగా జరిగింది సార్. అందరూ స్పందించారు, కరెక్ట్ వాళ్ళు ఏదనుకున్నారో వాళ్ళు తెచ్చిచ్చారు, మేము కూడా తీసుకున్నాం సార్. ఇది అంటే మనం చూసినట్లయితే ఇది ఒక స్లమ్ ఏరియా అయినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా సజావుగా సాగిందనేటటువంటి విషయాన్ని వీళ్ళు ఇక్కడ తెలుపుతున్నారు. అయితే ఏ రోజుకు ఆ రోజు ఈ యొక్క దరఖాస్తు ఫారాలను మీరు సమర్పిస్తారా లేకపోతే ఈ రోజుతో ముగినటువంటి నేపథ్యంలో ఈ రోజే మొత్తం సమర్పిస్తారా? లేదు సార్, ఏ రోజు ఆ రోజుకి ఇచ్చేసినాం సార్. ఇది అంటే
ఏ రోజుకు ఆ రోజు దరఖాస్తులు ఏవైతే వచ్చాయో ఏ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయో వాటిని అన్నింటినీ కూడా సంబంధిత అధికారులకు తాము సమర్పించడం జరుగుతుందని చెప్పి, అదేవిధంగా ఈ రోజు కూడా చివరి రోజు అయినటువంటి ఈ రోజు కూడా గడువు ముగిసిన తర్వాత ఈ యొక్క వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా అధికారులకు సమర్పిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పేర్కొంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి నేటితో ముగియనున్నటువంటి ఈ ప్రజాపాలన 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు అత్యధిక సంఖ్యలో రావడంతో పాటుగా ఈ యొక్క 5 గ్యారంటీలే కాకుండా ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా దాదాపు 22,000 పైచీలకు దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు వచ్చినటువంటి పరిస్థితి. అదే ఈ రోజు కూడా కలుపుకుంటే దాదాపు సుమారు 25,000 వరకు కూడా ఈ 5 గ్యారంటీలు కాకుండా ఇతరత్ర సమస్యలపైన దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇది ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి దరఖాస్తుల ప్రక్రియ, ప్రజాపాలనకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఓవర్ టు స్టూడియో వరుణ్. రైట్, థ్యాంక్ యూ జోషి ఫర్ ది క్లియర్ అప్డేట్స్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. వీటితో ఇప్పటిదాకా మొత్తం దాదాపు దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది.
ఇక 7 రోజుల్లో అభయహస్తం 6 గ్యారెంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాక ఇతర అంశాలకు సంబంధించిన 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారం వరకు 12,174 జీపీలు 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించారు. చివరి రోజు మరిన్ని అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన మినహా 7 రోజులు రోజుకి 2 గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తూ వచ్చారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తూ వస్తుంది. గ్రామ సభల్లో అప్లికేషన్లు ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీటీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డేటా ఎంట్రీని ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని ఇప్పటికే సి శాంతకుమారి కలెక్టర్లకు ఆదేశించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజు అభయహస్తం 6 గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చివరి రోజు కావడంతో ప్రజాపాలన కౌంటర్ల వద్ద అర్జీదారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు కౌంటర్ల వద్ద క్యూ కట్టారు. ఇక అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి రోజు కావడంతో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో కొండా సురేఖ, మెదక్లో దామోదర రాజనరసింహ, మదిరలో బట్టి విక్రమార్క ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. ఇక ప్రజాపాలన ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి పథకాలను అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. వీటితో ఇప్పటిదాకా మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది.
7 రోజుల్లో అభయహస్తం 6 గ్యారెంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారం వరకు 12,171 జీపీలు రాగా 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించారు. చివరి రోజు మరిన్ని అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ మినహా 7 రోజులు రోజుకు 2 గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తూ వచ్చారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇల్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తూ వస్తుందని తెలిపారు. గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీటీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డేటా ఎంట్రీని ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని ఇప్పటికే సి శాంతకుమారి కలెక్టర్లను ఆదేశించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజు అభయహస్తం 6 గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చివరి రోజు కావడంతో ప్రజాపాలన కౌంటర్ల వద్ద అర్జీదారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు కౌంటర్ల దగ్గర క్యూ కట్టారు. అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి రోజు కావడంతో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో కొండ సురేఖ, మెదక్లో దామోదర రాజనరసింహ, మదిరలో బట్టి విక్రమార్క ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. ఇక ప్రజాపాలన ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి పథకాలను అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజు అభయహస్తం 6 గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చివరి రోజు కావడంతో ప్రజాపాలన కౌంటర్ల వద్ద అర్జీదారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. లైవ్ ద్వారా రాజు, చెప్పండి, ప్రజాపాలన తర్వాత ప్రజల కోసం ప్రభుత్వం చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి? వరుణ్, ప్రజాపాలన దరఖాస్తులు నేటితో చివరి రోజు ఈ రోజు ముగియనున్నాయి. ముఖ్యంగా గత నెల 28వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజాపాలన దరఖాస్తులు అభయహస్తం పేరుతో 6 గ్యారంటీల పథకాలకు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమయం ఇవ్వడం జరిగింది. ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు కూడా భారీగానే అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఇప్పటికే దాదాపు 1 కోటి కూడా అప్లికేషన్లు దాటాయని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఒక్కరోజే మనం చూసుకున్నట్టయితే 18,29,000కు పైగా కూడా అప్లికేషన్లు వచ్చాయి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మొత్తంగా నిన్నటి వరకు కూడా చూసుకున్నట్టయితే 1,08,94,115 దరఖాస్తులు వచ్చాయి అని చెప్పి కూడా ఒక లెక్కలను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు చివరి రోజు కావడంతో అప్లికేషన్ ఎవరైతే ఆశావాహులు ఉంటారో, వివిధ పథకాలకు లబ్ధిదారుల అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఈ రోజు చివరి రోజు అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఏదైతే ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇందులో యువ వికాసం మినహా మిగిలిన 5 గ్యారంటీలకు ఈ అప్లికేషన్ ఫామ్ లో అవకాశం ఇవ్వడం జరిగింది. 5 గ్యారంటీలకు కూడా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా అప్లికేషన్లు అయితే భారీగానే వస్తా ఉన్నప్పటికీ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎక్కువగా కూడా ఈ అప్లికేషన్లలో మహాలక్ష్మి పథకానికి ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మహాలక్ష్మి పథకంలో ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా మహిళలకు అర్హులైన మహిళలకు 2,500 నెలసరి సహాయం ఏదైతే ఉందో ఈ సహాయాని కోసం కూడా మహిళలు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటా ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా గృహ వినియోగానికి 200 యూనిట్ల లోపు ఉచిత ఏదైతే విద్యుత్ ఉందో గృహానికి సంబంధించి లక్ష్మికి కూడా అప్లికేషన్లు వస్తా ఉన్నాయి. అదేవిధంగా గృహలక్ష్మి విషయానికి వచ్చినట్టయితే 5 లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో దీనికి భారీగా అప్లికేషన్లు వస్తా ఉన్నాయని చెప్పి అధికారులు ఇప్పటికే మనకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా 7 రోజుల్లో మొత్తానికి నిన్నటి వరకు కూడా 1 కోటి అప్లికేషన్లు దాటాయని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా తీసుకున్నటువంటి అప్లికేషన్లను ఇవన్నిటి కూడా కంప్యూటరైజ్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. అన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో 12,000 పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో, అదేవిధంగా 3,500లకు పైగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా ఈ అప్లికేషన్లు ప్రజల నుంచి స్వీకరిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అప్లికేషన్ పెట్టుకున్నారో ఇవన్నీ కూడా
ఈ నెలలోనే దాదాపు 18 లోపే కూడా ఇవన్నీ కూడా కంప్యూటరీకరణ చేయాలని చెప్పేసి ఆన్లైన్ లో నమోదు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత లబ్ధిదారులను గుర్తించే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ నెలలోనే మరో 2 లేదా 3 గ్యారంటీలను ప్రకటించే అవకాశం కూడా అంటే అమలు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి ఏదైతే 2500 సహాయం ఉందో ఆ సహాయంతో పాటు మహిళలకు 500కి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా గృహ 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఈ 3 కూడా ఈ నెలలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు ఏ సమయమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తా ఉన్నారు. ఈవినింగ్ ఎంత మంది వచ్చినా కూడా అందరికీ కూడా అప్లికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈవినింగ్ ఒకవేళ లేట్ అయినా కూడా ఈవినింగ్ 6 వరకు ఉంటాము, లేట్ అయినా కూడా అన్ని దరఖాస్తులను కూడా ప్రజలు ఎంతమంది ఉంటే అంతమంది క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ దరఖాస్తులన్నింటినీ కూడా కంప్యూటరీకరించిన తర్వాత అభ్యర్థుల ఎవరైతే అంటే ఊర్లో కానీ అదేవిధంగా ఆ మండల లెవెల్లో కానీ ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం కావచ్చు, ఈ పథకాల అమలు కావచ్చు, అవన్నింటినీ కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గరలో ఉండడంతో ఖచ్చితంగా అంతకు ముందే మరో 3 గ్యారంటీలను కూడా వీలైనంత తొందరలోనే ప్రారంభించే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా మనకు ఆ సమాచారం అంతా ఉంది. వారు 17 వరకు అయితే కంప్యూటరైజ్ చేయాలి, ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని సి శాంతకుమార్ అయితే చెప్పారు. సో నెక్స్ట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందా, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, వివరంగా వివరించండి ఒకసారి. వరుణ్, వెరిఫికేషన్ ప్రక్రియలో ముఖ్యంగా వీళ్ళు ప్రభుత్వం పెట్టింది ఏంటంటే రేషన్ కార్డు అనేది మ్యాండేటరీగా పెట్టడం జరిగింది. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు బై డిఫాల్ట్ గా వాళ్ళందరినీ కూడా అర్హులుగా గుర్తించే అవకాశం కూడా దాదాపుగా మనకు వాళ్ళందరినీ కూడా అర్హులుగా గుర్తిస్తారని చెప్తా ఉన్నారు. ఒకవేళ రేషన్ కార్డు ఎవరైతే లేకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో కావచ్చు, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో కావచ్చు ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి రేషన్ కార్డుల కోసం కావచ్చు, లేదంటే ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా ప్రత్యేకంగా దరఖాస్తులు కూడా స్వీకరిస్తా ఉన్నారు. ఇవన్నిటినీ కూడా వెంటనే వాళ్ళకు రేషన్ కార్డులు లేకుండా రేషన్ కార్డుల మంజూరు ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ఇవన్నీ కంప్యూటరీకరించిన తర్వాత ఒక విధి విధానాలు కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది. రేషన్ కార్డు లేని వారు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అర్హులైతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ పథకాలన్నీ వర్తిస్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది. మంత్రులు కూడా ఇదే విషయాన్ని ప్రజలకు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్టయితే ఈ రేషన్ కార్డు క్రైటీరియా పెట్టినప్పటికీ అది లేకున్నా కూడా పథకాలు వస్తాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రతి 4 నెలలకు ఒకసారి కూడా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఇట్లాంటి మీటింగ్స్ కానీ రివ్యూస్ కానీ ఉంటాయి. దీనిపైన మీటింగ్లు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు ఏదైతే చివరి రోజు ఉందో 6వ తేదీ వరకు చివరి రోజు ప్రజాపాలన దరఖాస్తులకు, అయినప్పటికీ చివరి రోజు తర్వాత కూడా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ ఎంపీడీఓ ఆఫీస్ లో కానీ మండల లెవెల్లో ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ. అర్హులైన వారికి ఖచ్చితంగా సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా మధ్యలో ఎవరైతే ఇక్కడ అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళు కూడా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇట్లాంటి దరఖాస్తులు స్వీకరించడానికి ప్రతి 4 నెలలకు ఒకసారి దీనిపై రివ్యూ నిర్వహించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే దాదాపుగా వీలైనంత తొందరలోనే ఈ గ్యారంటీలు కూడా తొందరలోనే అమలు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. లబ్ధిదారులను కూడా తొందరలోనే గుర్తించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. వారు మీరు చెప్పినట్లుగా 4 నెలలకు ఒకసారి కూడా మళ్ళీ ప్రజాపాలన నిర్వహిస్తామని అయితే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. సో 4 నెలలకు ఒకసారి నిర్వహించేది ఇలాగే 8 రోజులు ఉంటుందా, లేదంటే ఎన్ని రోజులు ఉంటుంది, దీని ప్రక్రియ ఎలా ఉండిపోతుంది, ఏమన్నా వెల్లడించిందా మళ్ళీ? రైట్ వరుణ్, ఎందుకంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ ప్రజాపాలన దీనిపైన మీటింగ్ కూడా ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అయితే ఇది ఖచ్చితంగా ఇది ఫీల్డ్ లెవెల్లోనే ఉంటుంది అని చెప్పేసి కూడా మనకైతే అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. ఎవరైతే ఈ 4 నెలల మధ్యలో సమయం తర్వాత ఎవరైతే కొత్తగా వివాహమైన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఈసారి పెట్టుకున్నటువంటి అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎవరికైతే అర్హత ఉండి కూడా అందులో లిస్ట్ లో పేరు రాని వాళ్ళు ఉంటారు, అట్లాంటి మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి అవకాశం ఇచ్చేందుకు కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి దీనిపై ఒక సమీక్ష నిర్వహించి అదేవిధంగా గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు మళ్ళీ అప్లికేషన్ ఒకకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే మనకు చెప్తా ఉన్నారు. అయితే దీనిపై విధి విధానాలు మళ్ళీ ప్రభుత్వం అయితే ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి ఇట్లా చేయడం వల్ల
ఖచ్చితంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యం ఒకటే అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం అయితే ప్రకటిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం గతంలో మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం ఏదైతే కొన్ని పథకాలు ప్రవేశపెట్టిందో ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఒక గ్రామంలో కావచ్చు, అదేవిధంగా మండలంలో కావచ్చు, కేవలం కొంతమందికి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు దళితంలో ఊర్లో కావచ్చు, అదేవిధంగా మండలంలో కావచ్చు, వేల మీద లెక్క పెట్టే మందికి కొంతమందికే ఇచ్చి మిగిలిన వాళ్ళకి కూడా వస్తాయి అని చెప్పేసి ఏదైతే ఆశ చూపించో అట్లాంటి పథకాలు మా ప్రభుత్వంలో లేవు, ఉండవు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకే స్పష్టం చేయడం జరిగింది. అంటే ఏదైతే పథకం పెట్టామో ఖచ్చితంగా అది అర్హులైన ప్రజలందరికీ కూడా అందాలి అనే ఉద్దేశంతో మేము పథకం తీసుకువచ్చాము. అందుకనే అధికారంలోకి వచ్చిన వెంటనే 48 గంటల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఖచ్చితంగా మేము ఇది కొంతమందికి ఇచ్చి చెప్పుకోవడానికి కాదు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చేందుకే ఈ పథకాలు పెట్టామని చెప్పేసి ఇది ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అర్హులను కూడా తొందరలోనే గుర్తించి ఈ పార్లమెంట్ ఎలక్షన్ల లోపే దాదాపు ఎన్నికల కోడ్ కూడా వస్తుంది కాబట్టి షెడ్యూల్ విడుదల ఈ లోపే ఈ మరో 2 లేదా 3 గ్యారంటీలను అమలు చేసేందుకైతే ప్రభుత్వం అయితే ఇప్పటికే కసరత్తును కూడా చేస్తా ఉంది. ఇప్పటికే అధికారులు కూడా ఈ స్క్రూటినీ ఏ విధంగా ఉండాలి, అధికారుల అంటే లబ్ధిదారుల గుర్తింపు ఏ విధంగా ఉండాలి అనే దానిపై మార్గదర్శకాలు ఇప్పటికే దానిపైన ఒక వడపోత చేసే కార్యక్రమం ఏ విధంగా ఉండాలి అనే దానిపై ఇప్పటికే అధికారులు కూడా దీనిపై చేస్తా ఉంది. మనకు ఈ రోజు ముగిసిన తర్వాత, ఈ రోజు చివరి రోజు అయితే ఉందో అప్లికేషన్లు స్వీకరణ ముగిసిన తర్వాత దీనిపై ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇవన్నిటిని కూడా ఎప్పటిలోగా అంటే లబ్ధిదారులను గుర్తిస్తారు, వాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచి పథకాలు అమలు అవుతాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా మనకు ఈ 2-3 రోజుల్లోనే ఒక ప్రకటన అయితే మనకు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైటర్స్ అయితే చివరిగా చూసుకున్నట్టయితే ఈ 8 రోజులు జరిగిన ఈ ప్రక్రియ అనేది పార్టీలకు అతీతంగా జరిగిందా? ప్రజల నుంచి ప్రభుత్వంపై ఎలాంటి స్పందన వస్తుందా ఆఖరిగా? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు, ఇది పార్టీలకు అతీతంగా జరిగిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రజలకు చేరవలసిన పథకాలు కాబట్టి ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు, ప్రతి గ్రామంలో కూడా ఇతర పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఏదైతే అభయహస్తం ఉందో ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హులకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందాలంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రజల్లో ఉండి ఖచ్చితంగా వాళ్ళకి అందించవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా కాంగ్రెస్ పార్టీ చొరవ చూపాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తారు ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము పథకాలు అందిస్తాము, దానికోసమే అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు. అయితే మనం చూడొచ్చు ఇప్పటికే 1 కోటికి పైగా వచ్చినటువంటి అప్లికేషన్లు ఈ రోజు దాదాపు మరో 10 నుంచి 20 లక్షల వరకు కూడా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా 1,20,00,000 కూడా దాటొచ్చు అప్లికేషన్లు అని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళందరి లబ్ధిదారులను ఇందులో స్క్రూటినీ చేసిన తర్వాత దాదాపు లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వెంటనే ఇవన్నీ అమలు చేసే అవకాశమే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. వీళ్ళని తొందరలో అమలు చేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజల నుంచి అయితే ఒక విశేషమైన స్పందన అయితే వస్తా ఉంది. ఎందుకంటే ఎవరెవరికి ఏ పథకం కావాలా అని చెప్పేసి నిర్దిష్టంగా కాబట్టి ఆ ఫామ్ లో పొందుపరచడం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏవైతే పథకాలు అవసరం ఉంటాయో ఖచ్చితంగా వాటిని టిక్ చేస్తా ఉన్నారో అవన్నీ కూడా మాకు వస్తాయని ఒక ఆశతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ మేరకు తొందరలోనే చర్యలు తీసుకుని ఇది ప్రారంభించాలని చెప్పేసి కూడా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తా ఉన్నారు వారు. రైటర్స్ అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో మంత్రులు మన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కానీ, మంత్రులు కొండా సురేఖ కానీ, రాజనరసింహ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళతో మమేకమైపోయి అక్కడ కౌంటర్ల దగ్గర ఉండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సో ఈ రోజు ఎలా ఉండిపోతుంది ఆఖరి రోజు కావడంతో అప్లికేషన్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే సమయాన్ని దీన్ని పొడిగించే అవకాశం ఉందా? ఇంకొంచెం సేపు ఈ రోజు ఎలా ఉండిపోతుంది ఈ రోజు ఓవరాల్గా? వరుణ్, మనం చూడొచ్చు ఇదైతే ప్రజాపాలన మనం మొదటి రోజు ప్రారంభించిన రోజు కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు ప్రజల్లో ఉండి అక్కడ ఫీల్డ్ లెవెల్లో ఉండి అప్లికేషన్లు వాళ్ళు డైరెక్ట్ గా నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు చివరి రోజు ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఇక్కడ సెక్రటేరియట్ లో చూసుకుంటే ఇక్కడ దాదాపు మినిస్టర్స్ కూడా ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా ఫీల్డ్ లోనే ఉన్నారు. ప్రజల వద్ద నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తా ఉన్నారు. వాళ్ళందరూ చివరి రోజు కాబట్టి వాళ్ళందరికీ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా
అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాలు అందుతాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ అందించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళకైతే ప్రజలందరికీ ఒక భరోసా అయితే ఇస్తా ఉన్నారు. దీన్ని బట్టి మనం చూడొచ్చు ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా దాదాపు ఒక 10 రోజుల లోపలలోనే ఇవన్నీ కూడా కంప్యూటరీకరణ చేసిన తర్వాత లబ్ధిదారులను గుర్తించడం ఈజీ అవుతుందని చెప్పేసి కూడా ఇటు అధికారులు కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక పథకానికి ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది ఒకసారి కంప్యూటర్ ఆన్లైన్ చేసిన తర్వాత ఇవి ఈజీగా ఉంటాయి. ఆ డేటా కూడా ఎప్పటికీ ఆ ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఆ లబ్ధిదారులను గుర్తించడం ఈజీ అవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. మరో తోడు దీనికి తోడు ఖచ్చితంగా ఆధార్ కార్డులు కూడా తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఇందులో డూప్లికేషన్ సమస్య కూడా రాదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆధార్ నెంబర్ తోటి ఖచ్చితంగా అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క పథకాలు అందుతాయని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇటు అధికారులు ఇటు అదే విధంగా మంత్రులు వీరి యొక్క అందరిది సమిష్టి దీంతో ఖచ్చితంగా ఈ యొక్క ప్రజాపాలన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతా ఉంది. ఈ రోజు చివరి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా పట్టణాల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు, ఈ యొక్క అన్ని చోట్ల కూడా అప్లికేషన్లు అయితే ఉదయం నుంచి 8 గంటల నుంచి కూడా ఈ అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. 6 గంటల తర్వాత కూడా ఆ యొక్క అప్లికేషన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో లేదంటే ఆ సమయం వరకే అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి దగ్గర కూడా అప్లికేషన్లు మేము తీసుకుంటాము, ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా రికార్డు చేసుకుంటాము, వాళ్ళకు రిసిప్ట్ కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పేసి కూడా ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఖచ్చితంగా ఇది ఈ రోజుతో ఎండ్ అవ్వదు. ఖచ్చితంగా అంటే ఈ రోజు అఫీషియల్ గా డేట్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ వారం రోజుల పాటు రేపటి నుంచి కూడా మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ లో కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలో కావచ్చు ప్రత్యేకంగా వెళ్ళి దరఖాస్తులు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఇది ప్రభుత్వం కూడా ప్రకటించింది.